హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈ చికెన్ పికిల్కి మా ఇంట్లో అందరూ పెద్ద ఫ్యాన్స్ అండి. అంత బాగుంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 3 months స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 to 6 months వరకు ఉంటుందండి. కానీ అంతవరకు ఉండదండి, ముందే ఖాళీ అయిపోద్ది. అంత బాగుంటుంది. రైస్లోకైనా, దోశల్లోకైనా, చపాతీ, ఇడ్లీ, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 2 kgs తీసుకున్నానండి. 2 kg చికెన్కి చూపిస్తున్నాను నేను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. 7-8 యాలకులు, అలాగే 7 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ధనియాలండి, అలాగే 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొడి బాగా మెత్తగా ఉండకూడదండి, కచ్చపచ్చగా ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. ఏం వాటర్ ఏం వేయాల్సిన లేదు, ఆ చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. వాటర్ అంతా బాగా ఎగిరిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు తీసేసుకొని మరో గిన్నె పెట్టుకుని మనం 2 kgsకి 800 ml ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కుద్దండి. లైట్గా వేడెక్కిన తర్వాత దాంట్లో మనం చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ముక్క గట్టిగా అవ్వాలి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి బాగా నిలువ ఉంటుందండి, లేకపోతే పాడైపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ని పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో 1 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు 1 kg చేసుకుంటే 1/2 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు 100 grams సాల్ట్ అండి. మీరు 1 kg చేసుకుంటే 50 grams, అలాగే 150 grams కారం. అలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు చికెన్ తీసుకునే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని మనం అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలండి. 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలండి. నాకైతే 3 hours పట్టిందండి చల్లారడానికి. చల్లారిన తర్వాత మనం 100 to 150 ml వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. వేడి మీద వేసుకోకూడదండి, లెమన్ జ్యూస్ చేదు వచ్చేస్తుంది. బాగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పికిల్కి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.